ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అబ్బా, పెద్దన్నయ్య బాలు అన్నైతే ఇంతసేపు ఏం మాట్లాడుతున్నట్టు? వదినా, ఒకసారి నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు. వద్దా ముల్యా, మాట్లాడడం పూర్తయ్యాక తనే వస్తారులే. అవునమ్ములు, మీ వదిలే చెప్పేది కరెక్టే కదా. రాము బాలుతో పర్సనల్గా మాట్లాడాలని వెళ్ళాడు. ఇప్పుడు మనం మధ్యలో వెళ్తే బాగుండదమ్మా. అదిగో రాంబాబు గారు మాటల్లోనే వచ్చేస్తున్నారు కదేటి. రామా, బాలుతో మాట్లాడావా? మాట్లాడాను. ఏమన్నాడ్రా? పెళ్ళికి ఒప్పుకున్నాడా? రే రాము, ఏంట్రా వాడేమన్నాడు? తాతయ్య, బాలు అమెరికా వెళ్ళింది ఎంఎస్ చదువుకోవడానికి కదా. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ స్టేజ్లో ఉన్నాడు. పైగా ప్రాజెక్ట్ వర్క్స్తో రెగ్యులర్ క్లాసెస్తో బిజీగా ఉన్నాడంట. అన్నయ్య, అంటే నువ్వు పెళ్లి టాపిక్ ని మాట్లాడనే లేదా? మాట్లాడానమ్ములు. ముందు స్టడీస్ కంప్లీట్ చేసి ఇండియాకి తిరిగి వచ్చి ఏదో రకంగా సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకొని అంటున్నాడు. రాము, ఇప్పుడు కేవలం మాటల వరకే కదా. వాడి చదువు పూర్తయ్యాకే పెళ్లి చేద్దాం. ఆ మాట నువ్వు చెప్పలేదా? అది కూడా చెప్పానమ్మా. కానీ పెళ్లి గురించి ఆలోచిస్తే వాడి స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని ఫీల్ అవుతున్నాడు. వాడు చెప్పేది కూడా నిజమే కదా. నిజమే. పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడితే చదువు మీద ఏకాగ్రత పోతుంది, కెరీర్ దెబ్బతింటుందని వాడు న్యాయంగానే ఆలోచిస్తున్నాడు. మీరు చెప్పేది కరెక్టే, కానీ చాలా మంచి సంబంధం. ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ దొరకడం కష్టం. పోనీ వాడు అమ్మాయిని చూడకపోయినా మనం వాళ్ళ కూకే చెప్పేసి కొన్నాళ్ళు వెయిట్ చేయమంటే మంచిదేమో. ఏమా? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తాతయ్య, అలా కూడా చెప్పి చూశాను, ఆలోచించమన్నాను. కానీ వాడేమో ఎప్పుడో జరగబోయే పెళ్లికి ఇప్పటినుంచే అనవసరంగా వాళ్ళల్లో ఆశలు పెంచడం మంచిదేనా అని నన్నే అడిగాడు. వాడి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో నాకే అర్థం కాలేదు. వాడు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు, ప్రాక్టికల్గానే ఉన్నాడు. నేను కూడా వాడి మాటని కాదనలేకపోయాను. ఏటో అందరూ కలిసి సినిమా చూద్దామని టీవీ ముందు కూర్చుంటే పుసుక్కున ఫ్యూజ్ కొట్టేసిందన్నట్టు ఇట్టా అయిపోయినదేటో. రత్తాలు, సినిమా అయితే ఇవాళ కాకపోతే రేపైనా చూడొచ్చు, కానీ చదువు పాడైపోతే అన్నయ్య ఫ్యూచర్కే మంచిది కాదు కదా. అవును, పరీక్షల టైంలో వాణ్ణి ఇబ్బంది పెట్టకుండా ఉండటమే మంచిది. ఏదో మంచి సంబంధం కదా అని మనమే తొందరపడ్డాం. నాన్న, ఇక్కడి నుంచి వాడు అమెరికా వెళ్లే ముందు ఎంత టెన్షన్ పడ్డాడో మీకు తెలుసు. అలాంటి వాడు ఇప్పుడక్కడ చక్కగా చదువుకుంటున్నాడు, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అలాంటప్పుడు మనందరం కూడా వాడికి సపోర్ట్ చేయాలి కదా. సరే, వాడి చదువు పూర్తయి ఇండియాకి తిరిగి వచ్చాకే వాడితో మాట్లాడదాం. ఏ పెళ్లి జరగాలన్నా ఆ దేవుడు రాసి పెట్టుంటేనే కదా జరిగేది. రత్తాలు, రత్తాలు, ఏమైంది రత్తాలు? మాటకి ముందు
మా సిక్కోలు భాషలో సిత కొట్టేస్తాను అనేదానివి కదా. ఇప్పుడిలా మాట పలుకు లేకుండా అలా దిగులుగా ఉన్నావేటి? ఏం చెప్పమంటావురా అంజీ? ఆదిత్య బాబు రేపో మాపో జైల్లోంచి బయటకు వచ్చేస్తాడు కదా. అవును, ఆదిత్యబాబు వస్తాడంటే సంతోషించాల్సిన విషయమే కదా. సంతోషమేరా, కాని ఆ సంతోషాన్ని మించిన భయం కూడా ఉంది కదా. భయమా? ఎందుకు? ఎందుకేట్రా? ఆదిత్య బాబు జైలుకెళ్ళటానికి కారణం ఎవరో? సీతమ్మే కదా. ఆ సీతమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పడం తప్పే కాదు, కాని అది తప్పే అని రాణమ్మగారు ఇంకా కోపంగానే ఉన్నారు. ఇట్లాంటప్పుడు ఆదిత్యబాబు ఇంటికొత్తే సీతమ్మే తన వదినని తెలిస్తే ఏటైపోతాదో ఏమో, ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. నాకైతే చాలా భయంగా ఉంది. అవునే రత్తాలు, నువ్వు చెప్పింది నిజమే. అసలే ఆదిత్యబాబుకి కోపం ఎక్కువ. ఆ కోపంతోనే కాలేజీలో ఎవరినో కొట్టి ఆ కారణంగానే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే కదరా నేను చెప్పేది. ఇంట్లో చూడు, పెద్దయ్య గారు, రాధాకృష్ణ గారు ఒకరేటి, అందరూ కూడా పైకి నవ్వుతానే ఉన్నా లోపల దిగులు పడతానే ఉన్నారు కదేటి. నిగురు గప్పిన నిప్పంటారు చూడు, అట్టా ఉన్నదిరా పరిస్థితి. ఏటి చెయ్యాలో ఏమో. ఒరే అంజీ, ఆ సీతమ్మను తలుసుకుంటే నాకు చాలా బాధగా ఉందిరా. తన మరిది అని తెలియకుండా ఆదిత్యబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. అందుకే రాణమ్మగారి కోపాన్ని కూడా తను భరిస్తాంది. కడుపులో దుఃఖాన్ని దాచుకుని పైకి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆదిత్యబాబు ఇంటికొచ్చి సీతమ్మే తను వదినని తెలుసుకుని కోపంతో ఎంత రెచ్చిపోతాడో. సీతమ్మ మీద విరుచుకు పడతాడో, లేక తను ఉన్న ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని బయటికెళ్ళిపోతాడేమోనని గుండె గుబులుగా ఉందిరా. రాము, ఆఫీస్ నుంచి నువ్వు కూడా వచ్చేశావు. తాతయ్య ఏంటి పనుందని వెళ్ళినవాడు ఇంకా రాలేదు? రాణి వస్తారులే. ఆయన ఊరికి ప్రెసిడెంట్. రోజు ఎంతమందిని కలుస్తారు, ఎన్ని పనులు చేయాలి అన్నీ తెలుసు కదా నీకు. అవునమ్మా, తాతయ్య కారణం లేదే ఇంటి గడప దాటి వెళ్ళనే వెళ్ళరు. ఆలస్యం అయింది అంటే ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది. తాతయ్య వచ్చేసారా? ముందు కూర్చోండి, కూర్చోండి. ఏంటి తాతయ్య, పొద్దుననగా వెళ్ళిన వారు ఇప్పుడా రావడం? మీకోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అమ్మరాని, నేను నీతో చెప్పాను కదా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నానని. నువ్వు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండిని చిరునవ్వుతో పంపించావు కదా. అవునా తాతయ్య? క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చావు, సరే. లాభం ఎంత వచ్చింది చూపించు. అమ్ములు అమ్ములు, లాభం అనేది ఎప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉండదమ్మా. ఒక్కోసారి ఆ డబ్బు కన్నా వీళ్ళ కట్టలేనంత లాభం కూడా ఉంటుంది. అది చూపించమంటే చూపించేది కాదమ్మా, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. తాతయ్య, అంత విలువైందేంటది? ఒక శుభవార్తమ్మా. అవునమ్మా, నేను ఇప్పుడే జైలర్ గారిని కలిసి వస్తున్నాను. మన ఆదిత్యని రేపు విడుదల చేయబోతున్నారంట. తాతయ్య, అవునా? ఎంత మంచి మాట చెప్పారు. తాతయ్య, నా తమ్ముడు రేపే వచ్చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పాపం చిన్నన్నయ్య జైల్లో ఇన్నాళ్ళు ఎలా ఉన్నాడో ఏంటో. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది.
ఇదిగో రత్తాలు, వంటగది మొత్తం క్లీన్ చేయి. వాడికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయి. రేపు వాడికి అన్నీ ఇష్టమైన వంటలు చేయాలి, సరేనా? అట్టగేనమ్మగారు, అన్ని మీరు చెప్పినట్టు చేసేస్తాను కదేటి. రత్తాలు, ఇంకో మాట, వాడి బట్టలన్నీ ఉతుకున్నాయో లేదో చూడు. లేకపోతే ఉతికించి ఇస్త్రీ చేయించి సిద్ధంగా ఉంచు. సరేనమ్మగారు, మీరు నిశ్చింతగా ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను కదా. రాము, రేపు ఉదయాన్నే నువ్వు జైలుకెళ్ళి మన ఆదిత్యని నువ్వు దగ్గరుండి తీసుకురా. తాతయ్య, అది నాకు ప్రత్యేకంగా చెప్పాలా? వాడు నా తమ్ముడు. నాకు కూడా వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. వాడు బయటికి రాకముందే కారులో అక్కడే సిద్ధంగా ఉంటాను, సరేనా? ఇప్పుడు ఆదిత్య నా మరిది, తనింటికి రావడం నాకు కూడా సంతోషమే. కానీ వాళ్ళన్నయ్య పెళ్లి చేసుకుంది నన్నే అని తెలిస్తే ఆదిత్య కోపంతో ఎంతగా రెచ్చిపోతాడో. తన వదిన స్థానంలో నన్ను ఒప్పుకోలేక ఎంత గొడవ చేస్తాడో, ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తాడో. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో. కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో. ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా. చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలిగా అంగీకరించను. నిజంగా మా అత్తగారు ఎంతో మంచిది, దేవత లాంటిది. అలాంటి అత్తగారు దొరకడం నిజంగా నా అదృష్టం అంది. నీకు చక్కటి పేరు పెడుతున్నాను, రాణి. అత్తయ్య గారు, మావయ్య గారు పెద్దవారు, మీరందరూ బాగుంది అన్నాక నేను మాత్రం ఇంకేమంటాను తాతయ్య. అమరాని, ఏమ్మా నిద్ర పట్టట్లేదా? నీ మొహం చూస్తుంటే లోపలే ఏదో సంఘర్షణకు గురవుతున్నట్టున్నావు. ఏంటమ్మా అది? అబ్బే, అలాంటిదేం లేదులే తాతయ్య. మన పెదాల అబద్ధం చెప్పొచ్చేమో కానీ కళ్ళు మాత్రం ఎప్పుడూ నిజాలే చెప్తాయమ్మా. నిన్ను చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలీదా? అసలు ఏ మనిషిలోనైనా సంఘర్షణ అనేది ఎందుకు మొదలవుతుందో తెలుసమ్మా? మనసుకి బుద్ధికి దూరం పెరిగినప్పుడు. తాతయ్య. అవునమ్మా, మనసు అనేది మనకు నచ్చని దాన్ని భరించలేదు. బుద్ధి అనేది అలా నచ్చకపోవడంలో కూడా తప్పుందని మనకు గుర్తు చేస్తుంది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మనం మనసు చెప్పిందే వింటాం, అది చెప్పినట్టే నడుచుకుంటాం.
మన బుద్ధి విచక్షణ హెచ్చరిస్తున్నా దాన్ని మనం పట్టించుకోం. మాయపరులు కమ్మిన మనసు చెప్పే మాటలు విని మనం తప్పుల మీద తప్పులు చేస్తూ పోతాం. చివరికి అది తప్పని తెలిసినా కూడా దాన్ని ఒప్పుకోలేక లోపలే నలిగిపోతూ మానసికంగా క్షోభను అనుభవిస్తాం. ఇప్పుడు నీ మానసిక సంఘర్షణ కారణం కూడా అదేనమ్మా. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒంటరిగా ఇలా పిచ్చిదాన్లా తిరగడానికి కారణం కూడా అదేనమ్మా. తాతయ్య, నేనేం చేయను? నా మనసు ఒప్పుకోలేని దాన్ని ఎలా అంగీకరించను? చూడమ్మా, జీవితంలో ఎన్నో చూసిన దానివి, ఎంతో కష్టపడి నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన దానివి, ఎంతో మందికి సహాయం చేసిన దానివి, ఇంకెంతో మంది అవసరాలు తీర్చి ఆదుకున్న దానివి, తప్పులు చేసిన ఎంతో మందిని ఎన్నోసార్లు క్షమించిన దానివి, అసలు నీ చేతికి ఎముకే లేదన్నట్టు ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన ఉత్తమరాలివి. బయటి వాళ్ళ దాకా ఎందుకు? నీ కుటుంబంలోనే నీ పక్కనే ఉంటూ నీ వెనకాలే గోతులు తీస్తూ నిన్ను ఎలాగైనా నవ్వుల పాలు చేయాలని కంకణం కట్టుకుని నాటకం ఆడిన వాళ్ళని కూడా నువ్వు క్షమించావు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆదరించావు. మనందరం ఒక్కటే. కుటుంబం అన్నాక ఏవో కలహాలు వస్తూ ఉంటాయి, కానీ నేను అవేవి గుర్తుపెట్టుకోను. మనందరం ఎప్పుడు ఆనందంగా కలిసే ఉండాలని ఎంతో గొప్పగా చెప్పావు. అలా చెప్పిన నువ్వేనా ఈరోజు ఇలా మారిపోయావు? నా చేతుల్లో పెరిగిన ఆ రాణియేనా ఇలా ప్రవర్తిస్తోంది? ఇంట్లో వాళ్ళని బయటి వాళ్ళని క్షమించిన నువ్వు నీ కోడల్ని మాత్రం క్షమించలేను అంటావా? చెప్పమ్మా, సీత చేసిన తప్పేంటి? నీ చిన్న కొడుకు ఆదిత్యని జైలుకి పంపించిందనే కోపంతోనేగా నువ్వు తనని క్షమించలేకపోతున్నావు. నువ్వు నీ మనసును పక్కన పెట్టి బుద్ధితో ఆలోచించమ్మా. నీతికి నిజాయితీకి నిలబడ్డమైనా సీత చేసిన తప్పు. నడి రోడ్డు మీద తను కల్లారా చూసిన ఒక అన్యాయాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పడమేనా సీత చేసిన పాపం. ఒక తల్లిగా ఆవేశంతో కాదమ్మా, బుద్ధితో ఆలోచించు. చివరిగా నేను ప్రశ్న అడుగుతానమ్మా, దానికి నువ్వు నాకు సమాధానం చెప్పొద్దు. కనీసం నీకు నువ్వైనా చెప్పుకో చాలు. సీత ఆ సంఘటన చూసినప్పుడు గాని లేదా తను కోర్టులో సాక్ష్యం చెప్పినప్పుడు గాని మన ఆదిత్య ఎవరో సీతకు తెలుసనే నువ్వు అనుకుంటున్నావా? లేదుగా. తను రాముని పెళ్లి చేసుకుంటానని గాని ఈ ఇంటి కోడలిగా అడుగు పెడతానని గాని సీత ఏనాడైనా కలలోనైనా ఊహించిందని నువ్వు అనుకుంటున్నావా? లేదుగా. ఏ ఊరి బాగు కోసమైతే రామ్ సీత మెడలో తాలి కట్టాడు, అదే ఊరి మంచి కోసం సీత కూడా తలదించుకొని తాలి కట్టించుకుంది. అది కూడా తప్పేనా? అది తప్పైతే మరి రామ్ చేసింది కూడా తప్పే, సీత కూడా తప్పే. మరి రామ్ని నువ్వు క్షమించినప్పుడు సీతనెందుకమ్మా క్షమించలేకపోతున్నావు? అంటే తను పరాయి అమ్మాయనే కదా. అంతదాకా ఎందుకు? పసుపు బట్టలతో ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన ఆడపిల్లని, ఈ ఇంటి కోడల్ని నువ్వు అంతలేసి మాటలన్నా, అతి దారుణంగా అవమానించినా, అసలు సీత ఈ ఇంటి కోడలే కాదని నువ్వు భీష్మించు కూర్చున్నా, నువ్వు నిరాకరించినా పాపం ఆ అమ్మాయి మౌనంగా తలదించుకొని నిలబడిందే తప్ప కనీసం ఏ రోజైనా నిన్ను పల్లెత్తు మాట నిందా? నీ ఆవేశాన్ని, కోపాన్ని, తిరస్కారాన్ని మౌనంగా తలదించుకొని భరించిందే కానీ నిన్ను ఒక్క మాటైనా అందా? అత్తగారింట్లో నువ్వు ఎలా ఉన్నావు సీత అని తన స్నేహితులు అడిగితే మా అత్తగారు దేవత, నేను అత్తగారు అని పిలవడం కంటే అత్తమ్మ అని పిలవడానికే ఇష్టపడతానని చెప్పిందమ్మా అమాయకురాలు.
అలాంటి కోడల మీద అమ్మ నీకు కోపం. క్షమించలేవు, ఆదరించలేవు. చూడమరాని, ఏ కుటుంబమైనా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలోని ఆడవాళ్ళందరూ ఎంతో ప్రేమాభిమానాలతో మెలగాలి. ఒకరి మీద ఒకరు అభిమానాన్ని చూపించుకోవాలి. మనందరం ఒక్కటే అని ఐక్యమత్యంతో ఉండాలి. ఇది నేను చెప్పే మాట కాదమ్మా. ఒకప్పుడు నీ తమ్ముడి భార్యతో నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. అమ్మారాణి, ఈ చేతులతో పెంచిన ఆనాటి రాణిని చూడాలని ఉందమ్మా. నా బిడ్డ లాంటి రాణిని, మా అమ్మ లాంటి రాణిని చూడాలని ఉందమ్మా. ఈ ముసలోడి కోరిక తీరుస్తావో లేదో నీ ఇష్టం. ఆ సీత అదృష్టం. అన్నయ్య, అందరూ ఉన్నారు గాని వదిన ఎక్కడన్నయ్య? అన్నయ్య, తనే మీ వదిన సీత, సీత మహాలక్ష్మి.